సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతి వారు రావాల్సిన కూర్చున్నాం. అలాగే దినాన ప్రత్యేకంగా ఒక కొరియా ప్రాంతం ఉన్న జీవన్ ప్రకాష్ కుమార్ గారి దినాన ఆరాధనలో మనతో పాటు పాల్గొంటారు. 2 ఆరాధనలో ప్రతి వారు సకాలంలో వచ్చి దేవుని యొక్క సేవకులను కూడా కలవడం జరుగుతుంది. నేటి యొక్క వాగ్దానము హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ప్రేమలకు మాతే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ఇస్తున్న ఒక భరోస్కరమైన మాట. ఆనాటి హబక్కు గారి ప్రార్థన, ప్రభువా ఈ సంవత్సరం గడుచుండగా నీ కార్యము నూతన పరచుము. నిజమే, ఈ దినాన ఆయనకి ఇష్టమైనది అంటే మన యొక్క ప్రార్థన. హబక్కు ప్రవక్త గ్రంథంలో ఒక ప్రత్యేకం ఏంటి అంటే ఆయన బిడ్డల నిమిత్తము దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం. అని అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరం జరుగుతుండగా ఇదిగో మేము బంధకాల్లో ఉన్నాము, ఆపద కాలంలో ఉన్నాము, ఇదిగో కాలం గడుస్తుండగా నీ కార్యం తప్పించి ఒక ప్రార్థన, ఆ ప్రార్థన కంట ఖచ్చితమైన సమాధానము దొరికి ఉన్నది. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, నువ్వు అలసిపోయి ఉన్నావేమో, చాలా వేదన గురున్నావో, ఇదిగో దేవునిలో ప్రార్థన చేయి. అడుగు, ప్రభా నీ కార్యము నా పట్ల నూతనపరచని. దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఆ ఉద్దేశాలు బలపరిచే దేవుడు. దిగులు చెందక, ఒకవేళ ఈరోజు చాలా నిరుత్సాహంతో ఉన్నావేమో, చాలా ఆందోళనతో ఉన్నావేమో, ఒకవేళ నీ జీవితంలో ప్రయోజనకరంగా లేదని దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏడుస్తున్నావేమో, అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నీ కార్యములను నూతనపరిచేవాడు. ఆయన ఖచ్చితంగా ఆస్వాదించే దేవుడు. నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలని వారు మీకు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆస్వాదింపండి. ఇక వారికున్న కొదువులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. నీ కృపాక్షములతో నింపి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చి తండ్రి గొప్ప కార్యములు చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకం అడగండి, ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.